చిన్న ఏజ్ వాళ్ళకి కూడా మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, నడవలేరు, ఎక్కువ దూరం నడవలేరు, మెట్లు ఎక్కువ ఎక్కలేరు. సో ఎర్లీ ఏజ్ లో కూడా ఇది అటాక్ అవుతున్నాయి. అసలు ఇది రీజన్ ఏంటి, అండ్ ఆక్యుపెంచర్ అనేది ఏ విధంగా దీని మీద ఎఫెక్టివ్ చూపిస్తుంది? అంటే ఇది బోన్ ఇష్యూవా కాదా అనేది చూడాలి. మోకాలు అంటే బోన్ అని అనుకుంటున్నాం మనం, కానీ బోన్ ఇష్యూతో పాటు ఇంకా కొన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అక్కడ. ఏంటంటే ఇక్కడ ఈ మజిల్, నీని పట్టి ఉంచే మజిల్ ఒకటి ఉంటుంది, మోకాలు చుట్టూ, చిప్ప చుట్టూ, బోన్ చుట్టూ మజిల్, టెండాన్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి. మన జాయింట్ మూవ్మెంట్ కోసం మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది, సినోవియల్ ఫ్లూయిడ్ అంటాం. సో ఇవన్నీ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా మోకాలు నొప్పులు వస్తాయి. సో అందువల్ల చిన్న పిల్లలు వచ్చే మోకాలు నొప్పులకు సాధారణంగా బోన్ సమస్య అయి ఉండదు. ఎందుకంటే బోన్ 100 years ఉంటుంది, లేదా అట్లీస్ట్ 60-70 ఏళ్ళని ఉండాలి మారిన కాలం దృష్ట్యా. ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది బోన్, కాబట్టి బోన్ ఇష్యూ అయి ఉండదు. పిల్లలకి చిన్న వయసులో వచ్చే వాళ్ళకి బోన్ కన్నా కూడా 80% 90% కారణం ఏంటంటే ఈ మజిల్ ఇష్యూసే, లిగమెంట్స్ ఇష్యూస్, టెండాన్ ఇష్యూస్. ఎక్కడ వేరంటే జరిగి ఉంటుంది, క్రీడలు ఆడతారు, జంప్ చేస్తారు, పరిగెడతారు, ఇవన్నీ ఒక ఎత్తు యాక్టివిటీ. రాంగ్ పోస్చర్లో కూర్చుంటారు, ఆఫీస్ వర్క్, ఇప్పుడు ఇలాగే కూర్చొని చేస్తున్నారు అనుకోండి, ఎక్కడో ఈ మజిల్ ఇష్యూ రావచ్చు. ఈ బోన్, ఆ మజిల్ ఇష్యూ రావడం వల్ల లోపల నుంచి బోన్ వచ్చిందని నొప్పి ఏమనుకుంటాం మనం.